బాహుబలి చిత్రానికి తొలి రోజు వచ్చిన టాక్ షాక్ ఇచ్చినట్టు ప్రభాస్ అంగీకరించాడు. తన సినిమాలు ఏది రిలీజ్ అయినా ఇక్కడ ఉండనని, స్నేహితులతో ఎటైనా వెళ్ళిపోతుంటానని, కానీ బాహుబలి చిత్రానికి మాత్రం హైదరాబాద్లోనే ఉన్నానని, రాజమౌళి తనయుడు కార్తికేయ పట్టుబట్టి తనని ఇక్కడే ఉండేటట్టు చూశాడని ప్రభాస్ చెప్పాడు. అయితే మొదటి రోజున వినిపించిన టాక్ తనని అయోమయానికి గురిచేసిందని, ముఖ్యంగా తెలుగు వర్షన్కి టాక్ ఆశించిన విధంగా రాలేదని ప్రభాస్ అంగీకరించాడు. హిందీ వాళ్ళు అద్భుతం అంటున్నా తెలుగు వాళ్ళు ఎమోషన్స్ లేవని అంటున్నారని, అంటుంటే తనకేమీ అర్థం కాలేదని, బ్లాంక్ అయిపోయానని ప్రభాస్ చెప్పాడు. రాజమౌళి గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని బాహుబలికి ఏదో ఆశించి వచ్చారని, ఈ చిత్రాన్ని విడిగా చూడడానికి జనం టైం తీసుకున్నారని, తర్వాతి రోజుకి అంతా సెట్ అయిందని, సినిమా నిలబడిపోయిందని, మా టీం అంతా ఆనందించిందని ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా బాహుబలికి వచ్చిన విమర్శలను రాజమౌళి కూడా సీరియస్గానే తీసుకున్నట్లున్నాడు. అప్పుడు వచ్చిన సమీక్షలన్నీ దృష్టిలో ఉంచుకుని ఈసారి యాక్షన్ పార్ట్లో మార్పులు చేసినట్టు అతనే స్వయంగా పేర్కొన్నాడు. బాహుబలి మొదటి భాగం కేవలం పాత్రల పరిచయమేనని, ఇందులో ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయని రాజమౌళి కాన్ఫిడెంట్గా చెప్పాడు. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.